గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనం ప్రధాన వార్త చూసినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, సో ఆ వార్తనే స్కెడ్యూల్ రిలీజ్ చేశారు కదా, సో ఆ వార్తనే సంగ్రామ భేరీ అంటూ హైలైట్ చేశారు. స్థానిక ఎన్నికలకు మోగిన నగారా అక్టోబర్ 9న నోటిఫికేషన్ వస్తుంది. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలుంటాయి. పంచాయతీ ఎన్నికలకు 3 విడతల్లో ఉంటాయి. ఇక నవంబర్ 11 వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. అమలులోకి వచ్చిన కోడ్. మరోవైపు అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అటు కాంగ్రెస్, అన్ని చోట్ల పోటీపై బీజేపీ, ఇంటింటికి బాకీ కార్డ్, స్థానిక ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధం అంటూ వార్తను హైలైట్ చేశారు. ఓవరాల్గా ఫస్ట్ విడతలో పోలింగ్ వచ్చేసి అక్టోబర్ 23 ఉంటుంది, లెక్కింపు నవంబర్ 11 ఉంటుంది. రెండో విడతలో అక్టోబర్ 27న ఎన్నికలుంటే నవంబర్ 11న ఓట్ల లెక్కింపు. ఇక అక్టోబర్ 31 పోలింగ్ ఉంటుంది. రెండో విడతలో నవంబర్ 4న ఉంటుంది. తర్వాత మూడో విడత నవంబర్ 8 ఉంటుంది. ఇక ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ స్థానాలు, గ్రామ పంచాయతీలు, వార్డుల లెక్కను, అదేవిధంగా వేటికి ఎప్పుడు ఎన్నిక అనేటువంటి వివరాలను ఇక్కడ పొందుపరుస్తూ ప్రధాన వార్తలో ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక సినిమా పైన సుంకాల మోత అంటూ అమెరికా వెలుపల నిర్మిస్తే 100% అదనంగా సుంకం పడుతుందట. భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఇక మూలుగుతున్న సినిమాపై టారిఫ్ల తాటికాయ అంటూ ప్రత్యేక కథనాన్ని కూడా చూడండి. తర్వాత ఇక ఆంధ్రజ్యోతికి వద్దాం. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా స్థానిక సంస్థల స్కెడ్యూల్ రిలీజ్ అయింది కదా, ఆ వార్తను ఇచ్చారు. సమరానికి సై అంటూ. ఇక అయితే ఈ స్కెడ్యూల్కు సంబంధించి అభ్యర్థే లేరు, సర్పంచ్ ఎవరు అన్నటువంటిది మీరు ఇందులో ఇంక్లూడ్ చేసి చూడొచ్చు. బీసీలు లేని చోట బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీలు లేని చోట ఎస్సీలకు కేటాయింపు. ఖమ్మం జిల్లాలో మంగళితండా బీసీ మహిళకు ఆ ఊర్లోని 829 మందిలో బీసీ మహిళ ఒక్కరేనట. రాఘవాపురం ఎస్సీలకు అక్కడ తల్లి కొడుకులు ఇద్దరే ఉన్నారట. ఇక నల్లగొండ జిల్లాలో 7 తండాలు బీసీలకు, ఆ తండాల్లో ఒక్కరంటే ఒక్క బీసీ ఓటర్ కూడా లేరట. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు విడతల వారీగా ఎన్నికల స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ విదేశీ సినిమాలపై 100% టారిఫ్కు సంబంధించి ఫర్నిచర్ పైన సుంకాల పెంపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా స్థానిక ఎన్నికలకు మోగిన నగారా అంటూ వార్తనిచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్కెడ్యూల్ ప్రకటించారు. ఇక గందరగోళంగా స్థానిక రిజర్వేషన్లు అంటూ నిబంధనలకు తూట్లు, మార్గదర్శకాలు బేఖాతరు చేశారు అంటూ ఒక వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. సలహాదారుపై వివాదం అంటూ నియామకానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్యంతరం. ఫిరాయింపుదారుల తరపున కోర్టుల్లో వాదించిన వ్యక్తినే సలహాదారుగా ఎలా పెడతారంటూ ప్రశ్న. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ ప్రారంభం. తొలి రోజు ఫిర్యాదుదారుల క్రాస్ ఎగ్జామినేషన్. ఢిల్లీలో సీఎం ప్రస్తావించిన అంశాల చుట్టూనే ప్రశ్నలు అడిగిన ఫిరాయింపుదారుల తరపు అడ్వకేట్లు. ఇరుపక్షాల వాదనలను ఓపికగా విన్న స్పీకర్. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడు. ఇక్కడ 58,000 కోట్లతో పోలవరం సోమశిల అనుసంధానం. తెరపైకి కొత్త ప్రతిపాదన. మూసి, మున్నేరు నదుల మధ్య ఆయకట్టుకు నీళ్లు. వరద జలాల సద్వినియోగంలో భాగంగా సుదీర్ఘ కసరత్తు. పోలవరం బనకచెర్ల స్థానే ఇదిగో ప్రత్యామ్నాయం అంటూ గోదావరి వరద జలాలను కరువు ప్రాంతాలకు, రాయలసీమకు మళ్లించే క్రమంలో అనేక ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై అనేక సమావేశాలు, చర్చలు జరిపిన జలవనరుల శాఖ తాజాగా ఈ ప్రతిపాదనకు కొత్త రూపు తీసుకొచ్చింది అంటూ వార్తనిచ్చారు. ఇక దుర్గమ్మ దయతో దిగ్విజయంగా సంక్షేమం అంటూ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని అమ్మను వేడుకున్నా అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక సినిమాలపై ట్రంప్ మోత అంటూ అమెరికా వెలుపల నిర్మిస్తే 100% ట్యాక్స్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. షాక్లకు చెక్ అంటూ ట్రూ ఆఫ్ల నుంచి ట్రూ డౌన్లోకి రాష్ట్రం. యూనిట్కు 13 పైసలు ఊరట. వినియోగదారులకు 923 కోట్లు వాపస్.
వ్యవస్థల సమర్థ నిర్వహణ ఫలితం ఇది. వైసీపీ హయాంలో అడ్డగోలు కొనుగోళ్లు, అవినీతికి అడ్డాగా విద్యుత్ రంగం, ఫలితంగా 9 సార్లు ఛార్జీల పెంపు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక దుర్గమ్మ దర్శనానికి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ 14 కోట్లతో 5 నెలల్లో పూర్తి చేస్తాం. ఇంద్రకీలాద్రిపై మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ సాక్షి. మిథున్ రెడ్డికి బెయిల్, మద్యం కేసులో ఆయన పాత్రను నిరూపించే ఆధారాలు లేవు. ఏసీబీ కోర్టు ఆరోపణల ఆధారంగా అమూల్యమైన బెయిల్ హక్కును తిరస్కరించలేం. నిందితుడి పాత్ర ఆధారాలు కాకుండా కేవలం తీవ్రమైన కేసు అనే కారణంతో బెయిల్ను నిరాకరించలేమని కోర్టు అంది. ఇక విదేశీ చిత్రాలకు ట్రంప్ షాక్ అంటూ తమ దేశ సినిమా వ్యాపారాన్ని ఇతర దేశాలు దోచుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. అమెరికా వెలుపల నిర్మితమయ్యే సినిమాలపై 100% టారిఫ్ ఉంటుంది. ఈ నిర్ణయంతో భారతీయ సినిమాలకు నష్టమే. 1050 సినిమాల పైరసీ, 5గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.